హాయ్ ఫ్రెండ్స్. హలో! అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీ అందరికీ ఇవాళ మన ఛానల్‌లో అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్‌లో ఉసిరికాయ చట్నీ చాలా ఈజీగా, సింపుల్‌గా టెక్నిక్‌లతో చెప్తాను. మీ అందరూ ఫాలో మీ. ఎలాగంటే ఉసిరికాయలు 1 కేజీ తెచ్చుకోండి. చక్కగా ఉప్పు, పసుపు వేసి మంచినీళ్ళలో కడిగి ఆరబోసుకోండి. ఆరబోసుకొని నీళ్ళు లేకోకుండా తుడుచుకొని, ఈ కేజీ కాయల మీద మచ్చలు చూడుకోకుండా చక్కగా వీటిల్ని కొద్దిగా మన ఇడ్లీ ఏసుకునేది ఉంటది కదండీ! ఆ పాత్రలో పెట్టి చక్కగా ఆవిరి మీద ఉడకబెట్టండి. అంటే స్టాండ్ పెట్టి, ఆ స్టాండ్ పైన కొద్దిగా నూనేసి ఈ కాయలెయ్యండి. ఇలా బాయిల్ అయిపోతాయి. చూసారా? ఎంత చక్కగా బాయిల్ అయిపోయిందో. ఈజీ టెక్నిక్‌గా, ఈజీగా, సింపుల్‌గా పచ్చడి చేసుకోండి. కమ్మగా, హాయిగా ఉంటదండి. ఉసిరికాయ తినటం వల్ల మనకి చాలా ఆరోగ్యం. ఆ ఉసిరికాయలో ఉన్నాయి చాలా విటమిన్స్ గానీ, దానికి సంబంధించినయన్నీ యూట్యూబ్ నిండా చెప్తానే ఉన్నారు. మనం ఎంత చెప్పినా కూడా మీరు కూడా చూస్తున్నారు కాబట్టి, ఈ చట్నీ మటికి మరి మన ఛానల్‌లో చూసి చేసుకుని అందరూ కూడా ఆనందంగా తినండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్‌లో పెడుదురుగాని. ఫ్రెండ్స్, అయితే ఈ కాయలు మంచిగా ఉన్నాయి, లావుగా ఉన్నాయి తెచ్చుకోండి. మనం ఆ కాయల్ని ఇలా చిదిపేటప్పటికి కాయ పిండిగా ఉండాలి. పిందెలు తెచ్చుకోకూడదండి ఈ చట్నీ కల్లా. మనం యాపిల్ పండులో ఎలా రవ్వగా ఉంటుందో, ఉసిరికాయ పచ్చడి కాయలు పచ్చడి పట్టినా, ఇలా ముక్కల పచ్చళ్ళు పట్టినా మనము మంచి కాయల్ని ఎన్నుకొని తెచ్చుకోవాలండి. ఎలా తెచ్చుకోవాలంటే, మనము ఇప్పుడు కొంతమంది మామిడికాయలు అమ్ముతారు, పండుమిర్చి అమ్ముతారు. అలాంటి ప్లేసుల్లో వాళ్ళు పొలాల నుంచి తెచ్చి ఇచ్చే కాయలు చాలా రుచిగా, టేస్ట్‌గా, మనం పచ్చడి పట్టిన సంవత్సరం అంతా ఉండేటట్టుగా ఉండాలండి. మనం ఈ మధ్య అందరం ప్లాస్టిక్‌లో పెడుతున్నాం కదండీ! నేను తీయటానికి ప్లాస్టిక్ ఉపయోగించాను. గాజు సీసాలో గానీ, మరి ఇంతవరకు మన వాళ్ళు జాడీలు వాడేవాళ్ళు. ఆ జాడీల్లో గానీ పెట్టుకోండి. పచ్చడి నిలవుంటదండి. టేస్ట్ అయితే పోదు. కాకపోతే అన్నీ కరెక్ట్‌గా పాళల్లో తీసుకుని మనం ఏస్తేనే ఏ పచ్చడైనా నిలవ ఉంటదండి. ఏదన్నా మనకి కొంచెం మిస్టేక్ అయింది పచ్చడి అనుకున్నప్పుడు ఎమ్మటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. బయట మట్టికి పెట్టకండి. ఎంత చలికాలమైనా ఏ ఇంగ్రీడియెంట్స్‌లో కొద్దిగా తగ్గినా కూడా పాడయ్యే ఛాన్స్ అనేవి ఉంటాయి కాబట్టి, మనం మంచిగా చూసుకుని చేసుకుంటే చాలా రోజులు పచ్చడి కమ్మగా, టేస్ట్‌గా ఉంటదండి. ఎందుకంటే ఈ జాగ్రత్తలు చెప్తున్నాను. కొద్దిగా ఎవరైనా కొంచెం అవగాహన లేనోళ్ళు పట్టుకున్నప్పుడు పాపం ఇబ్బంది పడతా ఉంటారండి. ఏమైతుందో పచ్చడని. ఆ సందేహం పెట్టుకోవద్దు. ఏ పనైనా చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు పెద్దోళ్ళని, చిన్నోళ్ళని తెలుసుకొని, మనకన్నా చిన్నవాళ్ళనైనా సరే తెలుసుకుని, పెద్దోళ్ళనైనా తెలుసుకుని, ఏదన్నా పని చేసేటప్పుడు మనం కరెక్ట్‌గా చేస్తే దాని ఫలితం చాలా అద్భుతంగా, అమోఘంగా ఉంటదండి. చూసారా? ఇలా నేను అన్నీ ముక్కలన్నీ కూడా చక్కగా తీసేసానండి. ఇప్పుడు మనకి కావాల్సిన ఇంగ్రీడియెంట్సు 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూను మెంతులు, ఒక 2 స్పూన్లు జీలకర్ర ఏసానండి. వీటిల్ని గోరువెచ్చగా అంటే దోరగా ఫ్రై చేసి చల్లార్చి మిక్సీ పట్టి పొడి పక్కన పెట్టుకోండి. మనకి అసలు పచ్చళ్ళలోకి టేస్టు, రుచి, కమ్మదనం, స్మెల్లు వచ్చేది ఒక ఎల్లుల్లిపాయలు, ఈ దినుసులేనండి. మీరు ఏ పచ్చడన్నా పట్టండి. ఈ దినుసులు లేకోకుండా పచ్చడి అవ్వదు. వెల్లుల్లిపాయ లేకుండా టేస్టు, కమ్మదనం, స్మెల్లు కూడా రాదండి చట్నీ. ఇప్పుడు ఒక కిలో కాయలు కదండీ! కిలో కాయలకి నేను కొద్దిగా ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని, బాండీలో ఒక పావు కేజీ నూనె పోసుకున్నాను. అది సన్‌ఫ్లవర్ ఆయిలే పోసుకున్నానండి. పల్లి నూనె అయితే తెచ్చుకొని పెట్టుకుంటే ఇంకా టేస్ట్‌గా ఉంటది. మరి ఒక 5 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లిపాయ దంచింది అలా ఏసుకోండి. ఏసుకొని చక్కగా దోరగా ఏయించుకొని, సిమ్‌లో పెట్టుకొని దోరగా ఏయించుకొని ఆఫ్ చేసేయండి స్టవ్‌ని. ఎందుకంటే వెల్లుల్లిపాయ మరీ ఏగిపోతే అస్సలు బాగోదండి. ఆ స్మెల్ అనేది పోతది కాబట్టి మనకి చట్నీకి
మనం ఆ స్మెల్ అంతా ఆస్వాదించాలి చట్నీలో కాబట్టి కరివేపాకు కూడా వేయనండి నేను. పప్పు దినుసులు కూడా వేయను. ఇది కొద్దిగా నిలవ పెట్టుకునే పచ్చడి కాబట్టి మనం పక్కన పెట్టేసి ఇప్పుడు ఆ ఉసిరికాయ ముక్కలన్నీ కూడా చల్లారిన తర్వాత గోరెచ్చగా ఉన్నప్పుడు ఈ ఈ ఉసిరికాయ ముక్కలు వేసేయండి. ఒక మన కరెంటు కుక్కర్లో వాడే కప్పు ఉంటుంది కదండి, దానికి సగంగా ఉప్పు, సగంగా కారము సరికొలతలతో వేసేసానండి. ఆవు పిండి, మెంతిపిండి, జీలకర్ర పొడి, వెల్లుల్లిపాయి మొత్తం కలిపి అన్నీ వేసేసినట్టే. ఇప్పుడు మనం చక్కగా దీన్ని కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకోవాలండి. పసుపు వేయటం వల్ల మనకి ఉప్పు, పసుపు కరెక్ట్గా ఉంటే పచ్చడి చాలా టేస్ట్గా, రుచిగా, బూజు పట్టకుండా ఉంటుందండి. ఇప్పుడు ఆ కొద్దిగా ముక్కలు పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నాకు కావాలని. ఇప్పుడు వీటిల్ని మనం చక్కగా కలయి తిప్పుకుందాం. చూసారా ఎంత మంచిగా చట్నీ ఈజీగా, సింపుల్గా మన చేతులతో మనము సంతోషంగా చేసుకున్నాం. ఇప్పుడు 2 నిమ్మకాయలు పిండుకోవచ్చండి. నా దగ్గర ఒకటి ఉంది, పిండాను. చక్కగా ఈ నిమ్మకాయ పిండటం వల్ల నూనె అంతా పైకి ఎమ్మటే వచ్చి కావాల్సినంత నూనె పీల్చుకుని చట్నీ మరి నూనెని వదిలేస్తుందండి. ఎప్పుడైనా నిమ్మకాయ అనేది ప్రతి చట్నీలో కూడా కొన్ని పచ్చళ్ళలో నిమ్మకాయ పిండుకుంటారండి. మనకి క్యాలీఫ్లవర్ పచ్చడి కానీ, మరి టమాటా పచ్చడి కానీ సింపుల్గా ఒక కిలోకి 2 కిలోలకి పట్టుకున్నప్పుడు అలా పిండుకోవటం వల్ల చాలా టేస్ట్గా, రుచిగా ఉంటుందండి. చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది. ఇలా సీసాలో పెట్టుకోండి. మరి వీడియో నచ్చిందా? థ్యాంక్ యూ.